గైస్ మా రూమ్ దగ్గర నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైబ్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డార్జిలింగ్. మన ఆల్ ఇండియా రైడ్లో ఇది డే 10. మనం డార్జిలింగ్లో ఉన్నాం. డే 9 ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ వర్షం ఇక్కడ డార్జిలింగ్లో. సో అందుకని మనం రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్లో ఎడిటింగ్ అన్నీ చేసి పడుకునేసరికి 3 అయింది. సో మనం ఇప్పుడు డార్జిలింగ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ రోజంతా డార్జిలింగ్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. డార్జిలింగ్లో ఏమేమి ప్లేస్లు ఉన్నాయి, మేము చేయగలిగిన ప్లేస్లన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే మా రూమ్ దగ్గర నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో మీకు ఫస్ట్ చూపిస్తాను. మా రూమ్ దగ్గర నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. రోప్వే ఇది రోప్వే స్టేషన్ ఎక్కడ ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. ఇలా చూడండి ఎలా ఉందో, సూపర్ కదా. ఫస్ట్ అయితే మనం రోప్వే కూడా ఎక్కుదాం. ఫస్ట్ మనం కొంచెం టిఫిన్ అయితే చేసేసి ఇంకా ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మా రూమ్ దగ్గర కుక్క కూడా ఉంది, హస్కీ. ఈ హస్కీని చూడండి, దీని కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. గైస్ ఈ హస్కీ చూడండి ఎలా ఉందో, దీని కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. దీని కళ్ళు అయితే మామూలు లేవు. ఇదిగోండి 2 కళ్ళు 2 రకాలుగా ఉన్నాయి. అదొకటి ఇదొకటి హస్కీ స్కిల్గా ఉంటాయంట. దీని పేరేంటో అడగలేదు నేను. చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది కదా. దానికి చాలా హ్యాపీగా ఉంది నేను ఎలా అనుకుంటే. అండ్ ఇక్కడ ఒక కుక్క ఉంది చూడండి, ఇది ఒక కుక్క. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, పడుకుంది అసలు కదలట్లేదు ఇది. సో ఫస్ట్ మనం టిఫిన్ అయితే చేసి ఇంకా ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ నైట్ మొత్తం మన బళ్ళు అయితే ఇక్కడ రెస్టారెంట్లోనే పెట్టాం. ఇప్పుడు మన లగేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అక్కడే పెట్టాం. అండ్ బయట ఇప్పుడైతే రెస్టారెంట్ కదా, ఆ వాటర్ ఇది ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి మన బైక్స్ అన్నింటినీ బయటనైతే పెట్టారు. అలా ఉన్నాయి మన బైక్స్. అండ్ మనం ఫస్ట్ టిఫిన్ అయితే చేసేద్దాం అని చెప్పా కదా, వచ్చాను. టిఫిన్ అయితే చెప్పాను వస్తుంది, చేసేసి మనం ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఇదే ఆ టికెట్ కౌంటర్. అండ్ పర్ పర్సన్ వచ్చేసి 260 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదే ఎంట్రన్స్. మీరు చూడొచ్చు ఫుల్ లైన్లో జనాలు అయితే ఉన్నారు. మొత్తానికి లోపల. సో మనం పైకి అయితే వెళ్దాం, టికెట్స్ తీసుకొని పైకి అయితే వెళ్ళిపోదాం. గాయస్ చూడండి గాయస్ ఎంత లైన్ ఉంది. ఇది ఇక్కడ నుంచి చుట్టూ చూస్తే లైనే మొత్తం ఇక్కడికి వచ్చే వరకు. మళ్ళీ రిటర్న్ యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. మొత్తం ఫుల్ ఫాగీ ఉండడం వల్ల ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఇది ఆఫ్ సీజన్, అయినా ఎక్కువ మంది ఉన్నారు. సో మనం అయితే వెళ్దాం. గాయస్ మనమైతే ఎక్కేసాం, ఇది స్టార్ట్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఇన్స్టా 360 బయటకు నూకాము. చూడండి ఎలా ఉందో. ఫుల్గా లొకేషన్ అయితే మన రూమ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. నేను ఇందాక ఇంట్రో ఇచ్చిన బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. ఈ రోప్వే పేరు వచ్చేసి రంగిత్ వ్యాలీ రోప్వే. ఇది మొత్తం 2.5 కిలోమీటర్స్ ఈచ్ వే. బోత్ సైడ్స్ 5 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ పెట్టిన రోప్వే. దీన్ని 1968లో స్టార్ట్ చేశారు. పర్ పర్సన్ 260 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ చూడండి వ్యూ అయితే సూపర్. అండ్ ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ వచ్చేసి 7000 ఫీట్ నుంచి 800 ఫీట్కి అయితే తీసుకెళ్తుంది. సింగమారి అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి సింగాల బజార్ అనే ఏరియా దగ్గర ఎండ్ అవుతుంది. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్. అండ్ వెళ్ళే దారంతా కింద టీ ఆకుల ప్లాంటేషన్తో సూపర్ అంటే సూపర్ ఉంటుంది లొకేషన్. మీరే చూడండి. అండ్ నాకు వీలైతే మ్యూజిక్ పెట్టి మీకు ఇన్స్టా 360 షార్ట్స్ కూడా పెడతాను. మొత్తానికి డార్జిలింగ్ ఎవరు వచ్చినా దీన్ని అయితే అస్సలు మిస్ చేయకండి. ఏది మిస్ అయినా పర్లేదు, ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి. కొంచెం క్రౌడ్ ఉంటుంది. మాకే 2.5 అవర్స్ పట్టింది ఆల్మోస్ట్ మేము టికెట్ తీసుకొని దీంట్లోకి రావడానికి. సో దీన్ని అయితే అస్సలు మిస్ చేయకండి. చూడండి ఎలా ఉందో, కింద టీ ఆకులు మొత్తం టీ ఆకు ప్లాంటేషను స్లోప్స్లో సూపర్ అంటే సూపర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది 2003లో ఒక పిల్లర్ కూలిపోయి ఈ చైర్ కార్ వెళ్ళి పిల్లర్ని గుద్దేయడం వల్ల 4 అయితే చనిపోయారు. చనిపోయడం వల్ల ప్రతి సంవత్సరం 19th ఎవ్రీ మంత్ 19th అయితే దీన్ని ఆపేస్తారనమాట. అండ్ 2003 నుంచి 2012 వరకు క్లోజ్లో ఉంది. 2012లో మళ్ళీ వెస్ట్ బెంగాల్ టూరిజం వాళ్ళు మొత్తం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. చూడొచ్చు సూపర్ లొకేషన్స్ కదా. మీరైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇన్స్టా 360 షార్ట్స్ కూడా కొన్ని చూసేయండి.
గాయస్ ఇప్పుడే బ్రేక్ అయితే తీసుకున్నాం. 2.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసాం మనం ఆ రోప్వేలో. అండ్ ఇక్కడ బ్రేక్ అయితే ఆగాము, ఛాయ్ వేసేసి మనం వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి రిటర్న్ కూడా అదే అందులోనే వెళ్తాం మనం. సో ఇక్కడ నుంచి చూడండి, నేను మనకు ఆపోజిట్లో ఉన్న ప్లేస్ అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ డార్జిలింగ్ టీ అని ఒక టీ అయితే అమ్ముతున్నారు, టీ ప్యాకెట్స్. సో ఈ టీ తాగేసి మనం మళ్ళీ ఎక్కేసి ఈ 2.5 కిలోమీటర్స్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయితే అవుదాం. ఎక్స్పీరియన్స్ అడిగితే నేను ఫస్ట్ టైం ఎక్కాను అనమాట. ఇంత లాంగెస్ట్ చైర్ కార్ ఎక్కుతానని నేను అనుకోలేదు. మన కైలాసగిరిలో ఉన్నది కూడా ఎప్పుడూ ఎక్కలేదు నేను, ఇదే ఫస్ట్ టైము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఎక్కినా ఇంటి దగ్గర యాత్రలో జాతర గడి జరుగుతుంది కదా, అక్కడ జస్ట్ జెయింట్ వీల్ ఎక్కేవాడిని, కానీ ఇలాంటి చైర్ కార్ ఎక్కుతానని అనుకోలేదు. ఎంత పెద్దది ఎక్కుతాను అనుకోలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. పార్క్ అండ్ ఆ చైర్ కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మనం ఇక్కడ దిగా వ్యూ ఎలా ఉందో చూపిస్తాను పార్క్ దగ్గర నుంచి. గాయస్ ఈ పార్క్ దగ్గర నుంచి లొకేషన్ చూడండి ఎలా ఉందో. మనం ఆల్మోస్ట్ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఈ హైట్ నుంచి అయితే వచ్చాం మనం. ఆ హైట్ నుంచి ఈ కిందకి వచ్చాం ఈ చైర్ కార్లో. అండ్ ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ అంతా, ఇక్కడ ఇల్లు ఒక ఊరు ఉంది అనుకుంటా నాకు తెలిసి. మనం ఇక్కడ ఇది ఒకటే ఉంటుంది అనుకున్నాం. అండ్ ఇక్కడ కొంచెం ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా మీకు చూపిస్తాను. వీళ్ళు ఏంటో అడుగుదాం. వీళ్ళు డ్రెస్సింగ్ గట్రా వెరైటీగా ఉంది. గాయస్ ఇక్కడ ఈ టీ ఆకులు ఏరుకునే నేపాలిస్ టైప్ డ్రెస్సింగ్ అయితే ఇస్తున్నారు. డ్రెస్సులు అయితే రెంట్కి ఇస్తున్నారు. అది ఫొటోస్ తీసుకోవడానికి. ఇప్పుడు ఆ టీ ఎస్టేట్లోకి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకోవడానికి అది ఇచ్చారనమాట. ఇక్కడ షాప్లో రెంట్ తీసుకొని వెళ్ళి ఫొటోస్ తీసుకొని తెచ్చి ఇచ్చేవచ్చు. చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా అదే చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు తీసుకొని రెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదిగో చూడండి ఆయన ఇదే ఆ షాపు. ఇక్కడ రెంట్ తీసుకొచ్చాడు కండి డ్రెస్ మన అలాగే తీసుకున్నారు. అండ్ వాళ్ళ పిల్లలు కూడా, అండ్ వీళ్ళ పిల్లలు అందరూ కూడా తీసుకొని ఇప్పుడు ఆ టీ ఎస్టేట్లోకి వెళ్ళి అయితే ఫొటోస్ తీసుకుంటారు వీళ్ళు. ఇవ్వండి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇగో ఈ అన్న కూడా టీ ఎస్టేట్లోకి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఆ డ్రెస్ రెంట్కి తీసుకుంటున్నారు ఇక్కడ. మనమైతే ఎక్కడైతే నుంచి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడికైతే వచ్చేసాం. చాలా అంటే చాలా బాగుంది ఇది లొకేషన్. మంచి టీ ఎస్టేట్స్ అన్ని చాలా మంచివన్నీ చూసేసాం మనం. ఎంత హైట్ అంటే అది హైట్ నుంచి హైట్కి కిందకి ఎలా కట్టాడో నాకైతే అర్థం కావట్లేదు. అది చాలా బాగుంది. అది కన్స్ట్రక్షన్ చేయడం కూడా ఒక ఎంత, దాన్ని రన్ చేయడం అయితే ఇంకా చాలా ఇది మెచ్చుకోదగిన విషయం. అండ్ ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి. నాకైతే నా ఫీలింగ్ చెప్పాలంటే నెక్స్ట్ ఆసమ్ లీవ్ అనిపిస్తుంది నా ఫీలింగ్ అయితే. గాయస్ ఇదే రోప్ వే వ్యూ అయితే. ఇగో ఈ పిల్లర్ అండ్ ఇదే మన రూమ్. ఈ రూమ్లోనే ఉన్నాం నైట్ మనం స్టే చేసాం. అండ్ ఇక వెళ్తుంది ఇందులోనే వెళ్ళాం మనం, ఇప్పుడే జస్ట్ వెళ్ళి వచ్చాం. అండ్ ఇక్కడ ఉన్న షాప్స్లో ఏమేమి ఉంటుందో చూద్దాం. షాప్స్ మ్యాగీ తినడానికి మ్యాగీ ప్యాకెట్స్, వాటర్ బాటిల్ అండ్ కొన్ని చెల్లింగ్ స్వెటర్లు గట్రా ఉన్నాయి. అండ్ అలాగే డార్జిలింగ్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కొన్ని కార్స్ వాయిస్ అనమాట. డార్జిలింగ్ టీ అనే ప్యాకెట్స్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ, చూడొచ్చు మీరు. మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. కొంచెం ఒక క్యాబ్ అయితే కొనుక్కుందాం, చలి చాలా చంపేస్తుంది ఇక్కడ. క్యాబ్ కొనుక్కొని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. వీడియోని కంటిన్యూ చేశాను. గాయస్ మనం డార్జిలింగ్లో ఫుడ్ అయితే ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఫేమస్ ఫుడ్స్లో ఒకటి ట్రై చేస్తున్నాను నేను. అదే తుప్ప అంట. చూడండి ఎలా ఉందా. ఇది చికెన్ తుప్ప అండ్ అది అజీజ్ బ్రో తీసుకునేది వెజ్ తుప్ప. సో దీన్ని టేస్ట్ చేస్తున్నాం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కొంచెం హాట్ వాటర్ వేసిన మ్యాగీ, ఓన్లీ మ్యాగీ టేస్టే వచ్చింది ఇది. సో గైస్ మన ఆల్ ఇండియా రైడ్ డే 10 వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.